హలో ఎవ్రీవన్. ఇప్పుడున్న జనరేషన్లో ఈ కాలం బీరువా అండి ఇది 25 అనమాట. ఇది వచ్చేసి మనకు 2000 ఆ టైంలో బీరువా అండి. 19 కిడ్స్ బీరువా ఎలా ఉందో చూపిస్తారా అండి. ఇది వచ్చేసి మన 19 కిడ్స్ బీరువా అండి. అంటే దీన్ని ట్రంక్ పెట్టే అంటారు. అప్పట్లో బీరువాలు లేవన్నమాట. సో ఇలా ట్రంక్ పెట్టెలో వాళ్ళ బట్టల్ని దాచుకునే వాళ్ళు, లైక్ పట్టు చీరలు అలా అన్నీ పెట్టుకునే వాళ్ళు అనమాట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. ఇవి ఎంత బాగున్నాయి కదా చూడడానికి. అప్పట్లోనే ఇలా సూట్ కేసెస్ కూడా ఉండేవన్నీ. సూట్ కేసులో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్ అలా తీసుకొని వెళ్ళేవాళ్ళు. చాలా బాగున్నాయి కదా ఓల్డ్. ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రిడ్జ్ ఉంది కదా, ఇలాంటి మోడల్స్. 19స్లో ఫ్రిడ్జ్ అంటే ఇదేనండి. ఇలాంటి కుండ అనమాట. ఇందులో వాటర్ వేసుకుంటే చాలా చల్లగా ఉంటాయి. నైట్ అంతా వాటర్ పెట్టేస్తారు, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ తాగుతారు. హెల్త్కి కూడా చాలా మంచిది కుండ నీళ్ళు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మిక్సీ అండి. మిక్సీ అలాగే గ్రైండర్ చూపిస్తున్నాను. ఇప్పుడు మనం వాడుతున్నవి ఈ జనరేషన్లో. బట్ అప్పుడు 19s టైంలో ఇలా గుండ బండ అండి. మా ఊరు సైడ్ అయితే ఇవి వాడుతున్నాము, ఇవి వాడేవాళ్ళం. చాలా బాగుంటుందండి ఇదైతే. దీంతో రుబ్బుతారనమాట. కొన్ని ఊరు సైడ్ అయితే ఇలా రోల్ టైప్ ఉంటుందన్నమాట, గుంతలాగా. బట్ మా ఊరు సైడ్ అయితే ఇలా ఉందండి ఇది క్యూట్గా. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ అండి. ఇప్పుడు ఇది వాడాం కదా 19s ఆ టైంలో ఇలా కిరోసిన్ స్టవ్ అనమాట వాడేవాళ్ళు. చాలా బాగుంటుందండి ఇది కూడా. ఏమంటే మనకు సౌండ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనం కిరోసిన్ వస్తే అక్కడ అగ్గుపుల్ల గీసి పెడితే అది మండుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి పంప్ అండి. ఇటుపక్క వచ్చేసి ఇందులో 1 లీటర్ కిరోసిన్ పడుతుంది అంతే, ఎక్కువ పట్టదు అనమాట. ఇది పంపు అనమాట, దీంతో కొట్టేది ఇలా పంపు కొడుతుంటే. సో ఇది అప్పట్లో ఇలా స్టవ్ ఉంది అంటే చాలు, వాళ్ళ రిచ్ అనేవాళ్ళు. ఎందుకంటే 19s 18s ఆ టైంలో కట్టెల పొయ్యి మాత్రమే ఉండేదండి. ఇలాంటి స్టవ్ కూడా రేర్ ఉండేది. తర్వాత గ్యాస్ వచ్చేసినాయి అనమాట, అందరికీ గ్యాస్ స్టవ్స్ వచ్చేసాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి నాన్ స్టిక్ ప్యాన్ అండి. ఇప్పుడు ఆయిల్ వేయకపోయినా కూడా దోశలు లేస్తాయి అన్నమాట. బట్ ఇది అప్పట్లో దీన్ని తాండవాలం పెనం అంటాం అన్నమాట. దోశ పెనం అండి ఇది. ఇంత బాగా లేస్తాయి దీంట్లో అయితే. దీంట్లో తింటే హెల్త్కి కూడా మంచిది. నెక్స్ట్ వచ్చేసి చింతకాయలు, ఉప్పు, మిరపకాయలు కాంబినేషన్ బాగుంది కదా. చిన్నప్పుడు రోల్లోకి వేసి దంచుకోవడమే తినడమే అనమాట. అలాంటి చింతకాయలతో ఇలాంటి చింత తొక్కు చేస్తారండి. దీన్ని మేము చింతొక్కు అంటాం. చాలా బాగుంటుందండి ఈ చింతొక్కు. వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి, ఈ చింత తొక్కేసుకొని తింటే స్వర్గమే. ఇంకా అంత బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది విసుర్రాయి అనమాట. మనం ఇందులో దీన్ని కందులు, అలసందలు అన్నీ ఇలా. ఇప్పుడు మనం బ్యాళ్ళు అంటూ సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటున్నాం. బట్ అప్పుడు ఏం మార్కెట్లు లేవు, ఆ ప్లేస్ ఏ మిషన్స్ లేవు అప్పుడు. ఆ మిల్లు కూడా అంటే పిండి మిషన్స్ కూడా లేవు ఆ టైంలో. ఇలా విసురు రాయిలోకి వేయడమే, తిప్పడమే. ఇలా తిప్పితే అవి బ్యాల టైప్ వస్తాయి. అప్పుడు మళ్ళీ క్లీన్ చేసుకుని మనం బ్యాలలాగా యూజ్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఎక్కడ అండి, అంత గ్రైండర్లు ఇప్పుడు. సో ఆ కాలం వస్తువులు చూడండి, ఇవి ఎంత బాగున్నాయి కదా. ఒక ఎక్సర్సైజ్ అండి అప్పట్లో ఈ వస్తువులన్నీ. నెక్స్ట్ ఇది ఎంతమందికి గుర్తుంది చెప్పండి. మన అమ్మమ్మ, నానమ్మ వాళ్ళకి మనం ఇలా దంచి ఇచ్చేవాళ్ళం వక్కకు. ఇది వక్కకు దంచే మిషన్ అండి వాళ్ళకైతే చెప్పాలంటే. చాలా బాగుంటుంది ఇది. వాళ్ళకు పళ్ళు అంటే వక్కలు గట్టిగా ఉంటాయి కదా. సో వాళ్ళు నమ్మలేరనమాట. ఇలా ఆకు, వక్క, సున్నం వేసి ఈ రోల్లోకి వేసుకుని దంచడమే. ఇంకా వాళ్ళు నీట్గా దంచుకుంటారు. దంచుకునేసి ఇదిగోండి ఇక్కడ మా అవ్వ దంచుతూ ఉంది, చూపిస్తున్నాను. ఇలా దంచడము. నెక్స్ట్ ఇంకొక పెన్నులాగా ఉంటుంది, దాంతో నీట్గా అంతా అదుక్కున్నదంతా ఇట్లా తీసేయడం. ఇలా తీసేస్తారు. ఇలా తీసేసి ఇదిగోండి ఇంత బాగా ఉంటుంది. ఇలా వాళ్ళకి నోట్లోకి వేసుకుంటేనే కొంచెం నమలుకోకుండా ఉండేటట్టు ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఉట్టి. ఎంతమందికి గుర్తుందండి ఈ ఉట్టి? అప్పట్లో మన అమ్మ వాళ్ళు కూడా కాదు, మన నానమ్మ, అమ్మమ్మ వాళ్ళ ఆ టైంలో ఇలా ఉట్టి మీద పెట్టేవాళ్ళంట అండి ఫుడ్. చీమలు ఇవి ఎక్కుకోకుండా, ఎవరికి అందుకోకుండా ఉంటాయని అలా పెడతారంట. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి రోకలి. ఇది వచ్చేసి వడ్లు దంచుతారండి. వడ్లు అలాగే మనకు రోల్లో ఏమన్నా వేసి పప్పులు అలాంటివి దంచేవాళ్ళు.
బట్ ఇప్పుడైతే మనకి మిక్సీలు గ్రైండర్లు ఉన్నాయి. మా పాప వచ్చేసి ఇక్కడ మీకు ఇంకొక ఐటెం చూపిస్తుందండి, ఐరన్ బాక్స్. అప్పట్లో ఇలా ఐరన్ బాక్స్ చాలా బాగుంటుందండి, బొగ్గులో ఐరన్ బాక్స్ అనమాట. వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మనము బొగ్గుల్ని ఊపి 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 అలా దాన్ని హీట్ తెప్పించి ఐరన్ చేసుకునే వాళ్ళము. వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది చిల్లుల జల్లెడ అండి. ఇది వచ్చేసి మనం బియ్యం చేయడానికి యూజ్ చేస్తాండ్రి. అప్పట్లోనే ఇలా గంజి పెట్టేవాళ్ళు, చాటకి జల్లెడకి ఇలా గంజి పెట్టేవాళ్ళు. ఇప్పుడు మెంతాలు పూస్తారండి, మెంతిది ఏదో చేస్తారు అది పూస్తారు. అప్పట్లో ఇలా గంజి పెట్టేవాళ్ళు. బట్ ఇప్పుడు ఎవరండి, అంతా ప్లాస్టికే. ఇప్పుడు అంతా చాట్లు కూడా ప్లాస్టిక్ వచ్చేసినాయి కదా అన్నీని. ఇప్పుడు ఇది వచ్చేసి సైకిల్, 19s సైకిల్ మా మామగారిది అనమాట. సో అక్కడ మూలకేసేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మీకు రాగి ముద్ద చేసేకి వాడేవి అండి ఇవి కట్టెలు. ఇది పొడవుగా ఉండే కట్టు వచ్చేసి రాగి సంగటి కలకడానికి వాడతాం. దాని వెనకాల ఉన్న కట్టు వచ్చేసి మనకు సపోర్టింగ్ తీసుకోవడానికి వాడతామండి. ఇవేనండి 19 కిడ్స్ మెమరీస్. చాలా బాగున్నాయి కదా, అలాంటి ఆ కాలం వస్తువులండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.